ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనలో చాలా మందికి రోజూ ఎదురయ్యే ఒక పెద్ద తలనొప్పిలాంటి సమస్య. అదేంటంటే, మన ఆలోచనల వలయంలో మనమే చిక్కుకుపోవడం. ఏ పని మొదలుపెట్టినా ఒకటే గందరగోళం, ఏది చేసినా ఒక సంతృప్తి అనేది ఉండదు. సరే, ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఒక మార్గమేమన్నా ఉందేమో అన్వేషిద్దాం. అరే, ఇది చేస్తే ఏమవుతుందో? అయ్యో, అలా చెయ్యకుండా ఉండాల్సింది కదా? ఇలాంటి ప్రశ్నలు మనసుని నిరంతరం తొలిచేస్తూ ఉంటాయా? ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా వందల ఆలోచనలు అడ్డంపడి చివరికి ఏ పని చేయకుండా మనల్ని ఆపేస్తున్నాయా? అయితే ఈ విశ్లేషణ మనందరి కోసమే. ఓకే. అసలు ఈ అతిగా విశ్లేషించడం అంటే ఓవర్ అనాలిసిస్ మనల్ని ఎలా ఒక చిక్కుముడలో పడేస్తుందో, ఎలా మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వదో కాస్త లోతుగా చూద్దాం. ఈ అతి ఆలోచన వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసా? ఒక్కటే, కన్ఫ్యూషన్. మనమీద మనకు నమ్మకం లేకపోవడం, మనం చేసే పనిలో ఒక సంతృప్తి అనేది లేకపోవడం, అక్కడే మొదలవుతుంది ఈ మానసిక గందరగోళమంతా. ఇదొక విషవలయం లాంటిదన్నమాట. చూడండి, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అయ్యో తప్పు చేస్తానేమో అన్న భయం అంత పెరిగిపోతుంది. ఆ భయంతో అసలు ఏ పని మొదలుపెట్టం, అక్కడే ఆగిపోతాం. ఇక మనసులో శాంతెక్కడుంటుంది? నిరంతరం మనల్ని మనమే అనుమానించుకుంటూ, సందేహించుకుంటూ ఉంటాం. మరి ఎందుకిలా జరుగుతుంది? మనం ఎందుకు పదే పదే ఈ ఆలోచనల ఉచ్చులో చిక్కుకుపోతున్నాం? దీని వెనుక ఒక చాలా ముఖ్యమైన కారణముంది. ఏంటో చూద్దాం. మన సమస్య అంతా ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన చేతుల్లో లేనిదాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూసినప్పుడు. భవిష్యత్తులో ఏం జరగాలి, ఫలితం ఎలా రావాలి అన్నీ మనమే డిసైడ్ చేయాలనుకుంటాం. కాని అది మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. అసాధ్యమైన దానికోసం ప్రయత్నించినప్పుడే ఈ సంఘర్షణంతా మొదలవుతుంది. అంటే ప్రతీదీ మన కంట్రోల్లో ఉండాలనుకోవడం ప్రకృతికి విరుద్ధంగా వెళ్లడం లాంటిది. విశ్వం దానంతట అదే ఒక ప్రవాహంలా వెళ్తుంటే మనం దానికి అడ్డుకట్ట వేయాలని చూస్తాం. ఫలితాల గురించి అతిగా ఆలోచిస్తూ సహజంగా జరగాల్సిందాన్ని మనమే ఆపేస్తామన్నమాట. సరే, ఈ గందరగోళం నుంచి బయటపడ్డానికి ఒక దారి లేదా? ఉంది. ఒక చాలా శక్తివంతమైన మార్గముంది. అదే కర్మ సిద్ధాంతం. ఇది కారణం, ఫలితం గురించి మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. చాలామంది కర్మ అంటే అదేదో మన తలరాత అనుకుంటారు. కాని కాదు. కర్మ సిద్ధాంతమంటే ఒక సింపుల్ యూనివర్సల్ లా. అంటే మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది. యాక్షన్కి రియాక్షన్, అంతే. ఈ ఒక్క లాజిక్ అర్థం చేసుకుంటే మనం దేనిమీద ఫోకస్ పెట్టాలో మనకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇంకా బాగా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే మనకు భగవద్గీతలోని జ్ఞానం అద్భుతంగా హెల్ప్ అవుతుంది. మన ఫోకస్ని రిజల్ట్స్ నుంచి పనిమీదకి ఎలా షిఫ్ట్ చేయాలో గీత చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి, ఎప్పుడూ ఆందోళన పడే మనసు. ఇది ఎప్పుడు ఫలితమేమవుతుందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంటుంది. ఇంకొకటి, క్లియర్గా ఉండే మనసు. ఇది నా పని ఏంటి, నా కర్తవ్యమేంటి అని మాత్రమే ఆలోచిస్తుంది. తన పని తాను చేసుకోపోతుంది. మొదటి దానివల్ల వచ్చేది యాంగ్జైటీ, రెండో దానివల్ల వచ్చేది క్లారిటీ. తేడా చూశారు? గీతలో ఒక అద్భుతమైన మాట ఉంది. అది మన సమస్యలన్నింటికీ సమాధానం చెబుతుంది. పని చేయడం వరకే నీ అధికారం, దాని ఫలితం మీద నీకెలాంటి అధికారం లేదు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ ఒక్క విషయం మనసులో నాటుకుపోతే భవిష్యత్తు గురించిన టెన్షన్లన్నీ మాయమైపోతాయి. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ దీని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? ఆందోళన లేకుండా మనసు ప్రశాంతంగా పనిచేసుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశాంతతను సాధించడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, మీ మైండ్లోకి ఏ ఆలోచన వచ్చినా దాన్ని జడ్జ్ చేయకండి. మంచిదా చెడ్డదా అని ఆలోచించకుండా జస్ట్ దాన్ని గమనించండి, అంతే. సెకండే, ఇప్పుడు మీరు చేయాల్సిన అసలు పని ఏంటో గుర్తించండి. దానిమీదే మీ ఫోకస్ అంతా పెట్టండి. ఇక మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్, రిజల్ట్ గురించి ఆలోచించడం మానేయండి. అది ఎలా వస్తే అలా వస్తుంది అని ప్రకృతికి వదిలేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనకు కావలసిన శాంతి, సంతోషం ఫలితాల్లో ఉండదు, మనం చేసే పనిలో, ఆ ప్రాసెస్లోనే ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ని నమ్మండి, మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. మీకు కావలసిన క్లారిటీ దానంతట అదే వస్తుంది. ముగించే ముందు మనమందరం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క క్షణంలో మనం మన పూర్తి ఫోకస్తో చేయగల ఆ ఒక్క పని ఏంటి? దాన్ని గుర్తించడమే స్పష్టత వైపు మనం వేసే మొదటి అడుగు.